అయోధ్యాకాండము 72వ సర్గము. శ్రీరాముడు గంగను దాటా ప్రయత్నించుట. అప్పుడు లలితమైన అంగసౌష్ఠవము గలిగిన శ్రీరాముడు మేల్కాంచిన వాడై శుభలక్షణములు గల లక్ష్మణుని చూచి, ఓ తమ్ముడా, చల్లగా రాత్రి గతించినది, అరుణోదయ వేళ కావచ్చుచున్నది, వినుచున్నావా? మంచివైన స్వరములతో కోకిలలు, చిలుకలు, నెమళ్ళు మొదలగు పక్షులన్నీయు మేలుకొలుపుచున్నవి. వడిగా ప్రవహించుచున్న జాహ్నవి నదిని తొందరగా దాటుదమా అని చెప్పగానే లక్ష్మణుడు గూనితోడను సుమంత్రునితోడను, మీరును అనుగుడైన అన్నగారు చెప్పెడు వాక్యములను విన్నారు కదా అని పలికి అన్న యొద్దకు వచ్చి నిలువగా, గుహుడు వెంటనే తన మంత్రులను పిలిచి, మీరలు దృఢమైనదియును అందమైనదియును తగు సాధనములు గలదియూ నగు మంచి నావను నావికునితో కూడా వేగముగా సిద్ధము చేయుడు అని ఆజ్ఞాపించెను. వారును అన్యును సమకూర్చి తమ రాజైన గుహునకు తెల్పగా, గుహుడు రఘువీరునకు వినయంతో నమస్కరించి, నావను సిద్ధపరచుటైనది, తరువాత చేయవలసిన పని ఏమిటో సెలవిండు. ఇక గంగానదిని నావ మీద దాటవచ్చును అని విన్నవింపగా, నెంతయో సంతసించిన వాడై రఘురాముడు, ఓ స్నేహితుడా, నా కోరికను తీర్చిన వాడవైతివి. ఈ వస్తు సముదాయములను ముందుగా నావపై నెక్కింపుమనగా గుహుడట్లు చేయింపగా, రాముడును లక్ష్మణుడును ఖడ్గములను బాణములను విండ్లను ధరించి ప్రకాశించుచు సీతాదేవితో గూడి గంగను సమీపించుటను చూచి, సుమంతుడు ప్రేమతో, ఓ రామచంద్ర, నాకేమి సెలవిచ్చదవో చెప్పుమనగా, అతనిని ప్రేమతో చూచుచు శ్రీరాముడు తన కుడి చేతితో నాతని శరీరమును స్పృశించుచు, సుమంత్ర, ఇంకా త్వరితముగా రాజునొద్దకు వెడలుము, ఆలస్యము చేయకుసుమా, మేము రథమును వదిలి కాల్నడకలతో అరణ్యములకు వెళ్ళెదము. నన్నెడబాసి కడునార్తితో కృషించుచున్న తండ్రిని స్థిరమైన భక్తితో కాచుకొని ఉండుము. మమ్ములను ఇంత దూరము రథము మీద ప్రేమతో తీసుకుని వచ్చి చాలా మేలు చేసితివి. ఎక్కువగా ఆనందమును పొందితిని సుమా. ఇక రథమును తీసుకొని జాగ్రత్తగా పురమునకు వెళ్ళుము. సుమంత్రుడు తన్నరణ్యమునకు తోడ్కొని పోవా రాముని వేడుట అని రాముడు చెప్పగా, సుమంత్రుడిట్లనెను, రామచంద్ర, నీవు వనములలో నివసించుటను లోకములోనే ఎక్కడైనా మనస్సులో సమ్మతింపడు గదా. బ్రహ్మచర్యమును మృదుత్వమును రుజుత్వమును వేదపాఠమును నీ వడవులకు వెళ్ళినచో వ్యర్థములయ్యనని నేను మనస్సునందు భావింతును. సామాన్య జనుల వలె అడవులంది ప్రకారముగా నీవు భార్యతోడను తమ్మునితోడను దుఃఖములు పొందియుట చేత భూమి మీద నింకెవ్వడు వ్యాకులత లేకుండగా బ్రతుకగలవాడు. తమ్ముడును భార్యయును నిన్ను సేవించుచుండగా దండకాటవిలో నివసించుచు నీవు 3 లోకములను గెలిచినంత కీర్తిని పొందదవు సుమా. కాని మహాత్మా, నీవు మమ్ముల నీ పాపమున బడవైచితివి కదా. దురాత్మురాలును పాపములకు నిలయమైన కైకవశమునందు దుఃఖమందుచు నెట్లుందుము అని సుమంత్రుడు తనకు ప్రాణసమానుడైన ఆ మహానుభావుని గూర్చి బిగ్గరగా హాయ్ అని రోదనము చేయుచు కన్నుల నుండి దారులుగా అశ్రువులు జారగా నేర్చి కొంతసేపటికి నిబ్బరమును పొంది నీళ్ల చేత ముఖమును గడిగికొనుచున్న యనుగుడైన సుమంత్రుని చూచి రామచంద్రుడు స్నేహముతో నిట్లనెను. శ్రీరాముడు సుమంత్రుని సమాధానపరచుట. అయ్యా సుమంత్ర, రఘువంశీయులైన వారికి నిన్ను బోలిన స్నేహితుడు ఎచ్చటనైన గలడా? నా తండ్రి ఏ ప్రకారముగా విచారింపకయుండునో ఆ ప్రకారముగా చూచుకొనుట నీకు తప్ప నితరులకు చేతకాదుగాన నీవే చూచుకొనవలెను సుమా. మా తండ్రి వృద్ధుడును, నన్ను విడిచుట చేత దుఃఖించిన మనస్సు గలవాడును, కామము చేత మనస్సు చలించినవాడును నగుటచే నీకింతగా చెప్పవలసి వచ్చినది. ఆ మహారాజు కైకేయి యొక్క ప్రీతికై ఏది చెప్పినను దానిని కొంచెమైనను తిరస్కరింపకుండా ప్రియముతో చేయుచుండెదవుగాక. ఇందుకరకే కదా రాజులు రాజ్యపరిపాలనము ప్రేమతో చేయుచుండుట. ఏ పని ఎందైనను తాము పట్టిన పట్టునే ప్రకారముగా నేనను సాధింపజూచెదరు సుమా. ఓ పవిత్రమైన శీలము గలవాడా, ఎట్లయినను సరే నా తండ్రికి అప్రియముగాని బాధగాని కలగకుండా పొరపాటు లేకుండా నీవు కనిపెట్టి చూచుచుండుము. ఇదియే సుమా నేను కోరున్నది. మిక్కిలి వృద్ధుడును పవిత్రమైన శీలము గలవాడును దుఃఖము నెరగనివాడును జితేంద్రియుడునైనా ఆ రాజునకు శ్రద్ధగా నా మారుగా సాష్టాంగ నమస్కారములు చేసి నా మాటగా నిట్లనుము. ఓ భూమీశ్వర, అయోధ్యకు రాజగుటమాని వనములందు నివసింపవలసి వచ్చిననియు బాధలు పడవలసి వచ్చిననియు నేను చింతించుటలేదు. లక్ష్మణుడు మనస్సులోనైనా నార్తిని పొందుటలేదు. భూపుత్రి అయిన రత్నం వంటి సీత దుఃఖమును పొందదు. ఇది యథార్థము సుమా. తండ్రి ఈ 14 వనములందు సంచరించి వేగముగా తిరిగి వచ్చిన నన్నును లక్ష్మణుని
జానకిని ప్రేమతో మరల చూడగలవు అని నా యొక్క జనకునకు చెప్పుము. ఓ అనగా మా తల్లికిని కైకకును తక్కిన తల్లులకును నేనందరను మరల మరల క్షేమం అడిగినానని చెప్పుము. తరువాత నేనును సీతయును ఆర్యుడైన లక్ష్మణుడును నా తల్లి యొక్క పాదములపై వ్రాలి బ్రొకినామనియు మంచి మాటలతో కుశలము నడిగినారమనియు నొక్కి చెప్పుము. కైక యొక్క కుమారుని తొందరగా పిలిపించి యథావిధిగా యవరాజ్యమున వానిని నిలుపుము. మిత్రమా, ప్రేమతో అతనిని కౌగిట చేర్చి రాజ్య పట్టాభిషిక్తుని చేయగా నాకు కలిగిన గొప్పనైన యార్తి తొలుగునని నా తండ్రికి ప్రీతి కలుగునట్లు ప్రేమతో చెప్పుము. భరతుడు అయోధ్యకు వచ్చిన వెంటనే నా మాటగా నతనితో నిట్లు చెప్పుము. తండ్రి యందు నీవే ప్రకారముగా ప్రవర్తించదవో తల్లుల యందు కూడా అదే విధముగా ప్రవర్తింపుము. నీ తల్లి అయిన కైకేయి కంటే ఎక్కువగా సుమిత్రాదేవిని చూడుమని చెప్పుము. నా తల్లి అయిన కౌసల్యాదేవిని ఇంకనూ విశేషముగా చూడుమని చెప్పవయ్యా. సుమంత్ర, తండ్రి చెప్పినట్లు నీవు యవరాజ్యమును పూనుమనియు 2 లోకములందుండునట్టి వారికి సౌఖ్యమును గలిగింపవలెననియు అందువలన న్యాయముగా రాజ్యము నేలుమనియు చెప్పుము. పొమ్ము అని రాముడు సుమంత్రుని మరలించెను. సుమంత్రుడు శ్రీరాముని విడిచిపోలేక పరితపించుట. రఘుపుంగవుని ఆ మాటలను విని దుఃఖముతో సుమంత్రుడిట్లు పలికెను. ఓ యనగా ముఖప్రీతికై చెప్పాడు మాట కాదు దేవా, స్నేహముతో నిర్భయముగా చెప్పుచున్నాను. నా భక్తుడే కదా యను స్నేహముతో నన్ను క్షమింపుము. ఓ దయాకర, నా మనవిని చేకొనుము. నిన్ను విడిచిన బాధచేత నయోధ్యాపట్టణము కడుపు దుఃఖమును పొందిన స్త్రీ వలె తత్తరపడుచుండగా నిన్నిచ్చట విడిచిపెట్టి నేనే ప్రకారముగా వెళ్ళువాడను తండ్రి. పూర్వము రామునితో గూడియున్న రథమును చూచిన అయోధ్య ఇప్పుడు నీవులేని రథమును చూచినచో దీనముగానున్న ముఖముతో భరింపరాని దుఃఖంలో మునుగును గదా మహాత్మా. సూతులు మాత్రమే మిగిలి యోధులు మరణించిన సైన్యమును వలె నీవులేని రథమును చూచిన వారై పౌరులు మిగుల దుఃఖపరవశులగుదురు. దూరమునందు నివసించి నిన్ను తలించిన వారే లోకులందరూ తమ యందు కలిగిన ప్రేమచేత తల్లడిల్లిన వారై అన్నమును నీరును వదిలి తమ భావములందు నిన్నే గతిగా భావించుచు నీ శుభమైన ఆకారమును తమ కన్నులకు గట్టినట్లుగా చూచుచుందురు. ఓ అనిందితశీల రాఘవ, నీవు చూచితివి గదా నీవు వనములకు వచ్చుచున్న సమయంన లోకుల శోకమును వారు విలపించిన విధమును. ఇప్పుడు నన్నును నా వట్టి రథమును చూచి వారులు మరలా 1000 రెట్లుగా నేర్చెదరు గదా. దానిని చూచి నా బోటివాడు సహింపగలడా? అక్కట నీ తల్లియగు కౌసల్యాదేవి అయ్యా నా పుత్రుడేడి అని అడిగినా నేనేమి చెప్పువాడను. ఓ తల్లి, అతని మేనమామ ఇంటికి తోడ్కని వెళ్ళి విడిచివచ్చి తిని నీవింకా దుఃఖింపవలదని చెప్పుదునా? అన్నియునూ తెలిసినా నేను అబద్ధమునెట్లు చెప్పువాడను. అబద్ధమేల చెప్పవలేనందువా? నేనెట్లు పాపపు సత్యమును పలుకువాడను. మంచి గుణములు కలిగిన రామచంద్ర, నిన్నును ఈ సీతను లక్ష్మణుని మూసుకుని వెళ్ళు. నీ గుర్రములు నేడు మీరు రాకుండా అవి నా యాజ్ఞననుసరించి తామెట్లు మరలును. మీరు లేకుండా అయోధ్యకు మరలిపోవుట నాకు సాధ్యము కాదు. నాకు నీవు సేవింపదగిన వాడువు గనక నాయందు దయాదృష్టిని ప్రసరింపజేసి నీతో వచ్చుటకు అనుజ్ఞనిమ్ము. వచ్చెదను. కాదు కూడదని నా ప్రార్థనను దయారహితుడవై వ్యర్థము చేసినచో నేను ఈ రథముతో కూడా ప్రజ్వలించు అగ్నికి ఈ శరీరం ఆహుతి చేసేదను సుమా. ఇది నిజము. అడవులలో క్రూరమైన మృగములు నీ తపస్సునకు విఘ్నమును కలిగింపగలవు. పనిబూని రథమెక్కిన వాడనే వానినన్నింటినీ చంపివేయుచుందును. మనస్సున ఆలోచింపుము. నీకు రథముదోలు సౌఖ్యమును పొందు అదృష్టము నాకు లేదు గదా. కోమలమైన శరీరము గలవాడా రామ, ఘోరమైన అరణ్యములకు నీతో వచ్చినచో సుఖమును పొందుదును. నన్ను వెళ్ళిపొమ్మనకుము తండ్రి. ఈ భయంకరములైన అరణ్యములలో ఇష్టముతో నీ దగ్గర నుండవలెనని ఆశ పుట్టుచున్నది సుమా. అలాగే రమ్మని ఒక్క మాటను చెప్పుము. ఓ రామచంద్ర, మెరకల యందును పల్లవముల యందును ఈ గుర్రములు నిన్నెక్కించుకొని తీసుకుని వెళ్ళుచు నీకేమాత్రమూ శ్రమ కలగకుండునట్లుగా సేవించుచు శ్రేష్టమైన గతిని పొందగలవు. విడిచిపెట్టకుండగా నీకుపచారములను శ్రద్ధగా చేయుచు దండకాటవిలో నీతో కూడా నివసించియున్నచో ఇంకా అయోధ్యాపట్టణం ఏమిటికి? దేవలోకమైన నిందులకు పాపము చేసిన వారలు స్వర్గమును చేరనేరని ఎట్లు నేను నిన్ను విడిచిపెట్టి ఒంటరిగా అయోధ్యాపురమున ప్రవేశింపనెట్లు నేర్తును. నా హృదయం ఒక క్రొత్త కోరికతో నుర్రుతలూగుచున్నది. ఎట్లనా నీ గుర్రములను రథమునకు బూంచి నేను సారథినై నీవు చిట్రున చీదకుండా అడవిలో 14 ఏండ్లును గడిపి భూమి బీటలు వారినంత వేగముగా మిమ్ము తోడుకొని మన యూరికి బోవలెనని కోరుచున్నాను. నీ దగ్గరనున్నచో 14 ఏండ్లను ఒక్క నిమిషముగా గడిచిపోవును.
నిన్ను విడిచి ఉన్నచో ఒక్క ముహూర్తకాలమైనను ఒక్క కల్పమాయనున్నట్లుగా తోచును సుమా. నీ భక్తుడను సేవకుడను నీ యందు ప్రేమగలవాడను నా రాజు యొక్క పుత్రుడవైన నీ పాదములను సేవింపగోరిన వాడను దృఢమైన శక్తి గలవాడను భక్తుల రక్షించు శీలము గలవాడా నన్ను విడిచిపెట్టుట తగునా. ఈ విధమైన దీనమైన మాటలతో మరలా ధైర్యము కోల్పోయి తనను ప్రార్థించుచున్న తన సారథితో మృత్యులయందు దయగలవాడగు సీతాపతి ఇట్లనెను. భూపతి యందు ప్రేమగలవాడా నీవు పరమభక్తుడవు, నేను నిజము తెలియని వాడనా. నిన్నెందులకు పురమునకు వెళ్ళుమనుచుంటినో చెప్పెదను వినుమయ్యా. నీవు పురమునకు వెళ్ళుట చూచినదై కైకేయి రాముడు వనములకు పోయని నేను వనములకు వెళ్ళుటకు ఆనందమును పొంది ధర్మజ్ఞుడగు నా తండ్రి అబద్ధములాడువాడని తలపుకుండును. కైకేయి ఆ భరతుడు రాజ్యము నేలుచుండగా చూడవలెనని నా ముఖ్యమైన సంకల్పము సుమా. రాజునకును నాకును ప్రీతి కలుగునట్లుగా రథమును తోలుకొని పురమునకు వెళ్ళి నేను ముందు చెప్పిన మాటలు వారికి చెప్పుము. శ్రీరామలక్ష్మణులు జడలు ధరించుట అని ఊరడింపుగా చెప్పి గుహనితో నిట్లనెను. ఓ మిత్రమా, గుహ ఇచ్చట జనులు నివసించెదరుగాన మేమిచ్చట నిలవరాదు. ఆశ్రమములో నివసించు మునులకు తగిన విధముగా నియమవర్తినై నా తండ్రికి మేలుగలుగునట్లుగా జడలు దాల్చి చరింపవలేను. సీతకు సౌమిత్రికి మంచిని చేకూర్చువాడనై నేను జడలు ధరింతును. త్వరగా మర్రిపాలను తీసుకుని రమ్ము అని చెప్పగా అతడట్లే చేయగా సౌందర్య నిధి అయిన రాముడు వానితో తనకును తమ్మునకును జడలు గావించెను. దీర్ఘములైన బాహువులు గలవాడును గుణములకు నిధి అయిన వాడును దేవ సమానుడునూనైన రాముడి ప్రకారముగా జటిలుడయ్యను. నారవస్త్రములను నేలమీద జీరాడెడు పొడవైన జడలను అందము నిడుచుండగా శ్రీరామలక్ష్మణులు సాక్షాత్తుగా మౌనుల వలె ప్రకాశించిరి. తరువాత వానప్రస్థుడై రాముడు లక్ష్మణునితో గూడి ప్రీతి ముంచెత్తుచుండగా గుహుని చూచి ఇట్లనెను. మిత్రమా, సైన్యము ధనాగారము దుర్గము జనపదములు అను వీని విషయంనను నీ వారి పట్లను ఏమరపాటు లేక జాగ్రత్తగా నుండుము. ఆలోచింపగా రాజ్యమును రక్షించుకొనుటే మిక్కిలి కష్టమగు కార్యము అని చెప్పి నరులలో శ్రేష్ఠుడైన రాముడు సీతాలక్ష్మణ సహితుడై తొందరగా గంగానదీ తీరమునున్న నావను చూచి నదిని తొందరగా దాటదలిచిన వాడై అన్నా లక్ష్మణ, నీవు ముందుగా నావను కదలకుండా పట్టుకుని ఈ అభిమానవతిని మెల్లగా నావనెక్కించి వెనువెంటనే నీవు నెక్కుము పొమ్ము అని చెప్పగా ఆత్మవంతుడైన లక్ష్మణుడట్లే సీతను ముందుగా నెక్కించి తాను నెక్కియుండగా చూచి రాముడు తాను కూడా నావనెక్కెను. అప్పుడు నిషాదరాజు తన వారులను చూచి ఇక నావను నడుపుడనెను. అంతా రామచంద్రుడు బ్రాహ్మణులకు క్షత్రియులకు యోగ్యమైన శ్రేష్టమైన మంత్రమును తన మేలునకై జపించి సీతాలక్ష్మణులతో గూడి నాచమనము చేసి సంతుష్టుడై తన బలగంతో గూడియున్న నిషాదరాజగు గుహుని సారథి శ్రేష్ఠుడగు నా సుమంత్రుని అధికమైన దయతో ఇక నిల్వుడని అనుజ్ఞనిచ్చిన వాడై నావ నడుపు శబరులను తొందరపెట్టగా ఆ కర్ణదారులు వేగముగా నడుపుచుండగా అందముగా ఓడతెడ్లతో త్రోయబడుచున్న నీరు గలదై వేగముగా సాగెను. సీతాదేవి గంగను ప్రార్థించుట అట్లు నావ ఏటి యొక్క మధ్యకు వెళ్లగానే ఎచట సీతాదేవి తన చేతులను జోడించి నమస్కరించి భాగీరథీదేవి వైపు చూచినదై భక్తిపూర్వకముగా నిట్లు ప్రార్థించను. అమ్మా భాగీరథి, సముద్రుని పత్ని, ప్రేమతో ఈ రాముని వనవాసమును చక్కగా నెరవేర్చునట్లు రక్షింపుము. చంద్రశేఖరుని భార్యవైన ఓ గంగానది 14 సంవత్సరములు వనములలో నివసించి రాముడు తమ్ముని తోడను నా తోడను సుఖముగా మరల నిన్ను చూడవచ్చునట్లుగా చూడుము. తల్లి, మేము క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు సమస్తమైన కోరికలు తీరునట్లుగా నియమముతో భక్తితో పూజించి నిన్ను సంతోషపెట్టుదును. ఓ ఆకాశగంగా, నీవనగా కేవలమొక నదివా? త్రిపదగాయను పేరుతో ప్రఖ్యాతిని గాంచితివి. తొలుత బ్రహ్మలోకమున నుండి ఈ లోకమున ప్రవహించి సముద్రుని ఇల్లాలివై పాపములు తొలుగునట్లుగా నీయందు స్నానము చేసిన వారిని అనుగ్రహించుచున్నావు. అటువంటి నిన్నెట్లు నేను స్తోత్రము చేయగలుగుతును. చేతులను మోడ్చి నమస్కరించదను. శ్రీరాముడు తిరిగి రాజ్యమును పొందినచో నీవు ప్రీతి నొందునట్లుగా 100,000 గోవులను మంచి అన్నమును వస్త్రములను బ్రాహ్మణులకిచ్చెదను. ఓ గంగాభవాని, నీకు 1000 సురాభాండములను సమర్పించదను. కరుణతో మమ్ము లెస్సగా చూడుము. పాపములను పోగొట్టుగంగా నీ యొక్క తీరములనున్న తీర్థములను పుణ్యక్షేత్రములను దేవతలను నియమంతో పూజించదను. మమ్ములను ప్రేమతో చూడుము. తన తమ్ముని తోడను నా తోడను గూడి అనుగుడైన రాముడు మోదముతో కుశలముగా తిరిగి వచ్చినట్లు అనుగ్రహింపుము
అని జానకీదేవి వేడుచుండగానే ఆ నావ వేగముగా గంగానది యొక్క దక్షిణ తీరమును చేరగా అచ్చట అందరూ నావ నుండి దిగిరి. ఇప్పుడు శ్రీరాముడు తన తమ్మునితో నిట్లనెను, ఓ సౌమిత్రి, రక్షించుటయందు ఏమరపాటేమాత్రమూ నింక తగదు సుమా. నిర్జనమైనను మనుష్యులతో గూడినదైనను ఈ వనమున ముందుగా నీవు మార్గంను చూచుకొనుచూ వెళ్ళుము. నీ వెనక భూపుత్రి వచ్చును. నేను మీ ఇద్దరును కాపాడుచు జానకి వెనుక వచ్చెదను. మనమెన్నడూనూ చూడని నిర్జనమైన వనమిది. కాన మనము కడు మెళకువగా మెలగుచు విడవకుండగా ఒకరినొకరు రక్షించుకొనుటే సమంజసము సుమా. చెడిపోయిన పని చక్క చేయుటనన్నది అర్థ కదా. కనుక ముందే జాగరూకులమై అశ్రద్ధ చేయకుండా రక్షించుకొనుచుండవలెను. ఇచ్చట నుండి ఇక నీ అడవి జన సమ్మర్ధము గాని, అందమైన తోటలు గాని, సుందరమైన పంట పొలములు గాని ఏమీయునూ లేకుండగా గోతులను, రాతిబండలను, ముండ్లను గలది అయి భయము కలిగించుచున్నది. ఇక్కడ నుండి సీతాదేవికి వనవాసమునందున్న శ్రమ తెలియను అనగా అంతా లక్ష్మణుడు ముందుగా వెళ్ళుచుండగా అతని వెనుక భూపుత్రియును, తరువాత సన్నతింపదగిన పరాక్రమం గల రాముడు వారిని రక్షించుచు వేగముగా వెళ్ళుచుండెను. అట్లు గంగానది యొక్క దక్షిణ తీరమును అనుసరించి వారు వెళ్ళుచుండగా చాలా దూరము వెళ్ళునంత వరకు చూచి సుమంత్రుడు కన్నుల నీరుగార్చుచు తరుగని దుఃఖమును పొందెను. లోకపాలురతో సమానమైన వారలు అందమైన సస్యములు గల భూములను దాటుచుండా సూర్యుడు క్షీణించిన కాంతి గలవాడయ్యను. ఆ సాయంకాలమున తామర రేకుల వంటి నేత్రములు కలిగిన వారులొక చెట్టు నీడన ప్రవేశించిరి. అంతటా మహాపరాక్రమవంతులైన రామలక్ష్మణులు వరాహమును, దుప్పిని, ఎనుబోతును, చారల దుప్పిని సంహరించిరి. ఆకలిగొని ఉండుటచే నందరూ భుజించిరి. సూర్యుడస్తమించిన తరువాత సాయం సంధ్యాకృత్యములు నర్చిరి. అయోధ్యాకాండము 52వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.